భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పేర్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖమాస మహాత్మ్యము. వైశాఖమాస మహాత్మ్యములోని 15వ అధ్యాయము వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించుచు ఇలా అనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణుప్రీతికరములు, ధర్మాధి పురుషార్థ సాధకములు. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధనసాధ్యములు. కాని అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకుంటారు, కొందరు చాతుర్మాస్యములను ఉత్తమములు అని అంటారు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసిస్తారు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నాను అని అడిగెను. అప్పుడు శృతదేవుడు, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకు ఎందుకు ప్రసిద్ధి కలిగిందో వివరిస్తాను, వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుకుంటారు. వారు రాజస తామస గుణప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా స్వర్గము కావలెనని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానిని అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒక్కడు కూడా మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు, కాని ఐహికమును ఆముష్మికమును అగు సుఖమును ఇచ్చునవి. దేవమాయా మోహితులు, కర్మపరతంత్రులు నగు మూఢులు ఈ విషయమును ఎరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో అతని మనోరథములన్నీయూ తీరినవి అని అనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నొందుతాయి. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి గూఢములుగా ఎవ్వరికీ తెలియక ఉన్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనేవాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపమును ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి వెళ్ళెను. తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖమాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. కొందరు నీడనిచ్చే చెట్లను నాటుచుండిరి. బాటసారులను చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్ళయందు, మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని చూసి ఇదేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు వారు, ఇవి వైశాఖమాసమున చెయ్యవలసిన ధర్మములు, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీటిని చేయుచున్నాము అని పలికారు. అప్పుడు రాజు వారిని, మీరు మరింత వివరించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు వారు, మేము ఈ పనులను మా గురువుగారి ఆజ్ఞను అనుసరించి చేస్తున్నాము.
మీకు ఇంకా వివరములు కావలసినచో మా గురువుగారినే అడగండి అని సమాధానమిచ్చారు. వారి మాటలను విని రాజు పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అలా వచ్చుచున్న రాజును అతని పరివారమును చూసి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును అతని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇలా అడిగెను: మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చెయ్యు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇలా ఎందులకు చేస్తున్నారు అని నేను వారిని అడిగాను. అప్పుడు వారు, మహారాజా, దీనిని వివరించే అవకాశము మాకు లేదు. మా గురువుగారి ఆజ్ఞను అనుసరించి ఈ శుభకరమైన కార్యములను చేస్తున్నాము. మీరు మా గురువుగారిని అడిగినచో వారు మీకు వివరింపగలరు అని మీ శిష్యులు పలికెను. నేను కూడా వేటాడి అలసిపోయి తిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చెయ్యు ఆతిథ్య సత్కారములు విస్మయమును కలిగించినవి. మహర్షి, నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను ఎరిగినవాడవు. నేను మీకు శిష్యుడను. దయ ఉంచి నాకు ఈ విషయమును వివరించండి అని ప్రార్థించెను. వశిష్ఠ మహర్షి రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములను ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరిస్తాను, వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను విన్నచో సర్వపాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైనవారు. అన్ని ధర్మములను ఆచరించి స్నానదానార్చనములను ఎన్ని చేసినను వైశాఖమాస ధర్మములను ఆచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగా ఉంటాడు, అనగా వారు శ్రీహరికి ప్రియులు కారు అని భావము. వైశాఖమాసమున స్నానదానములు పూజాదికములు మానినవారు ఎంత గొప్ప కులమున జన్మించిన వారైనను కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖమాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతోషించి వారి కోరికలను తీర్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడు అగు శ్రీ మహావిష్ణువు సర్వపాపములను నశింపచేయువాడు. వ్యయప్రయాసలు కల వ్రతముల చేతను ధర్మసూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమును ఇచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖమాస వ్రతధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలతో చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవు కూడా వైశాఖమాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తిపూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేత కూడా చేయింపుము. వారికి కూడా శుభములు కలుగుతాయి. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుణ్ణి అతడెవ్వరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాస వ్రతధర్మములను వాని అంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీవాద్యమును ఉంచి దానిని మ్రోగించి భటులచే
గ్రామగ్రామమున ప్రజలారా వినండి. 8 సంవత్సరముల వయస్సు దాటిన వారు 80 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాస వ్రతధర్మమును ఆచరింపవలెను. అలా ఆచరింపని వారిని దండించి వధిస్తాను, లేదా దేశము నుండి బహిష్కరిస్తాను అని చాటించెను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రి అయినను, పుత్రుడైనను, భార్య అయినను, ఆత్మబంధువైనను తీవ్ర దండనకు అర్హులేనని ప్రకటించెను. వైశాఖమాసమున ప్రాతకాలమున స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వాటిని యథాశక్తిగా దానము చెయ్యవలెను. చలివేంద్రములు మున్నగు వాటిని ఏర్పాటు చెయ్యవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. అతని అధీనమున 10 మంది అశ్వికులను ఉంచెను. ఈ విధంగా ఆ మహారాజు ఆజ్ఞచే అతని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించి నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను పొందినవారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి. ఇలా ఆ రాజ్యము, దేశములోని ప్రజలందరూ వైశాఖ మహాత్మ్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే యమధర్మ రాజ్యమునకు, నరకమునకు పోవువారెవ్వరూ లేకపోయారు. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాఖ స్నానము చేస్తే వచ్చే పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట, కొట్టివేయుట జరిగి అతడు ఊరుకుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను, వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నీయు వచ్చేవారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు, స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులను ఎవ్వరూ చెయ్యక వైశాఖమాస వ్రతములను, ధర్మములను ఆచరించుచుండుటచే వారు విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములు శూన్యములై ఉండెను. ఈ విధంగా యమధర్మరాజు లోకమైనటువంటి నరకము, ఇంద్రుని దేవలోకమైనటువంటి స్వర్గము వచ్చేవారెవ్వరూ లేక శూన్యములై ఉండెను.